అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల ధ్యానాంశము కోరుచున్నావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 51వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఈ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు బస్తెబా ఎదుకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని ఎదుకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ కీర్తనను భక్తుడైన దావీదు వ్రాశాడు. దావీదు తన నుండి దేవుడు తన నుండి ఏమి కోరుతున్నాడో, దేవుడు తన నుండి ఏమి కోరుతున్నాడో ఈ కీర్తనలో అతడు తెలియజేశాడు. దేవుడు కోరుతున్న విధంగా తాను జీవించలేకపోయాడు కాబట్టి పశ్చాత్తాపపడుతూ మరలా దేవుడు కోరిన విధంగా జీవించుటకు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఇంతకు దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే, ఒకటి, అంతరంగములో సత్యమును కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సత్యమనగా వాస్తవం లేక నిజం. సత్యమనగా వాక్యము, వాక్యమే దేవుడు. దావీదు బత్షెబాతో పాపము చేసిన తర్వాత వ్రాసిన కీర్తన ఇది. ప్రజలకు అతడు చేసిన పాపమును గురించి మరి తెలియదు. వారి ముందు అతడు పరిశుద్ధుడిలా దైవభయము కలిగిన వ్యక్తి వలె కనిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అతని హృదయంను చూచినప్పుడు అతనిలో పరిశుద్ధత లేదు, ఆంతర్యములో బయటకు కనిపిస్తున్న వాస్తవిక జీవితము లేదు. అయితే దేవుడు ఇప్పుడు సత్యం కోరుతున్నాడు. అక్కడ 7వ వచనంలో చదువుకుందాం. 51వ కీర్తన 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని చెప్పి చూస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ముందు అతడు ఎందుకంటే పాపం చేశాడు కాబట్టి ఇంకా నటించలేకపోతున్నాడు. తన పాపమును ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడు? నా పాపము పరిహరింపుము అని దేవుని వేడుకున్నాడు. అందుకే ఇక్కడ మనం గమనిస్తే 51వ కీర్తన 2వ వచనంలో కూడా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుము. ఆయన కడిగేవాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. బాగుగా కడుగుము, పవిత్రపరచుము అంటూ 3వ వచనం అంటాడు, నా అతిక్రమములు నాకు
తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని చెప్పేసి అని ఒప్పుకున్నాడు. అంతరంగములో సత్యము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మాత్రమే కాదు, కానీ ఇదే 51వ కీర్తన 10వ వచనములో కూడా గమనిస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. మొదటిగేమో అంతరంగములో సత్యము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా చూస్తే స్థిరమైన మనసును దేవుడు కోరుతున్నాడు. కోరుట అనే పదము ఇక్కడ ప్రస్తావించబడకపోయినప్పటికీ ఆ పైనున్న మాటను బట్టి ఆధారంగా దేవుడు ఏమి కోరుతున్నాడు అంటే అనేది ఇక్కడ చూస్తే దావీదు యొక్క మాటలను బట్టి గ్రహించవచ్చు. దావీదు యొక్క మనసు దేవుని ఎడల స్థిరంగా లేదు. వాస్తవానికి దావీదు రాజుగా చేయబడినప్పుడు అతని యొద్ద బాహ్య రూపమును బట్టి రాజుగా చేయబడలేదు, కానీ అతడు దేవుని ఉద్దేశములన్నిటినీ నెరవేర్చే వ్యక్తి అని గుర్తించుట ద్వారా రాజుగా చేయబడ్డాడు. ఒకప్పుడు దావీదు దేవుని ఉద్దేశాలను నెరవేర్చే మనసు కలిగి ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అట్టి మనసును కోల్పోయాడు. ప్రారంభంలో ఏ విధమైన మనసును దావీదు దేవుని పట్ల కలిగి ఉన్నాడో చివరికి కూడా అట్టి మనసును కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తాడు. దేవుని ఉద్దేశాన్ని గ్రహించిన దావీదు తనకు స్థిరమైన మనస్సును పుట్టించుమని ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ మూడవదిగా గమనిస్తే 17వ వచనంలో, ఇదే 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని చెప్పి చూస్తాడు. మొదటిగా అంతరంగములో సత్యము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా గమనిస్తే స్థిరమైన మనసు దేవుడు కోరుతూ ఉన్నాడు. మూడవదిగా గమనిస్తే విరిగిన మనస్సును దేవుడు కోరుతున్నాడు. దావీదు చేసిన పాపమును బట్టి విస్తారమైన దహన బలిని అర్పించి దేవుని క్షమాపణ కోరవచ్చు, కానీ దేవుడు బలిని కోరటం లేదు. ఏం కోరుతున్నాడు? విరిగిన మనస్సును కోరాడు, అనగా పశ్చాత్తాపముతో కూడిన హృదయము కోరాడు. ఎవరైనా సరే పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వారిని అలక్ష్యము చేయడు. కాబట్టి దావీదు పశ్చాత్తాపముతో దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఈ కీర్తనను వ్రాస్తాడు. దావీదు దేవుని ఎదుట తన్ను తాను ఎంతగా నలగగొట్టుకున్నాడో, తగ్గించుకున్నాడో, ఒప్పుకున్నాడో ఈ కీర్తనలో మనం చూడవచ్చు. దేవా నీవు మా నుండి ఏమి కోరుకుంటున్నావు? అట్టి అనుభవాలను మేము కలిగి ఉండులాగున మాకు సహాయము చేయి తండ్రి అని ఆయన మనము స్తుతించి గణపరిచి ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం. హృదయ రంగములో అంతరంగములో ఆయన సత్యము కోరుతూ ఉన్నాడు. సత్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు కదా. అట్టి దేవుణ్ణి సన్నిధిలో మనం ఉంటుండగా ఈ ఉదయకాల వేళలో అంతరంగంలో సత్యము కలిగి ఉండాలి. ఒకటి స్థిరమైన మనసు దేవుడు కోరుతూ ఉన్నాడు, విరిగిన మనసును దేవుడు కోరుతూ ఉన్నాడు. అట్టి మనసు కలిగి మనము కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఉదయకాల వేళలో దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం.
దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. దావీదు అంతరంగములో అయినా మరి స్థిరమైన మనసు కావాలని కోరారు దేవా తండ్రి. అట్టి మనసును ఆయన కలిగి నేను స్తుతించినట్లుగా మేము చూస్తుంటున్నాం. మాత్రమే కాదు, ఈ సన్నిధిలో తండ్రి ప్రభువా ఒప్పుకొని ఆయా విరిగి నలిగిన హృదయముతో మిమ్మల్ని స్తుతించినట్లుగా మేము చూస్తుంటున్నాం. అవును తండ్రి, మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును స్తుతించి కనపరిచే భాగ్యాన్ని ఉదయకాల వేళ మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.